హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య, కళ్యాణ్ ఆఫీస్కి చేరుకుంటారు. ఇంతలో సుభాష్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మరికసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కళ్యాణ్, అన్ని ఫైల్స్ అలాగే మీటింగ్లో ఎలా మాట్లాడాలి అన్నది నువ్వు ప్రిపేర్ అయ్యావా అని అంటారు సుభాష్. పెదనాన్న, నన్ను క్షమించండి అన్నయ్య, మీరు బలవంతం పెట్టడం వల్ల నేను ఆఫీస్కి వస్తున్నాను. అంతేగాని ఆఫీస్ వర్క్ నాకు ఏమీ అర్థం కావటం లేదు, ఏమీ తెలియటం లేదు. అలాంటిది ఇప్పుడు నేను క్లయింట్స్తో మీటింగ్లో మాట్లాడాలి అంటే నా వల్ల కాదు పెదనాన్న అని అంటారు కళ్యాణ్. కవిగారు, మీ క్యాబిన్లోకి వెళ్ళండి అని అంటుంది కావ్య. ఇక కావ్య చెప్తూ ఉంటుంది, మామయ్య గారు టెన్షన్ పడద్దు, మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉంది. ఈలోపు అన్నీ నేను కవిగారికి చెప్తాను అని అంటుంది. ఇదంతా నా వల్లే కదమ్మా, నేను చేసిన తప్పుకి ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆఫీస్లో కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రాజ్కి అన్ని విషయాలు తెలుసు, ఎవరితో ఎలా మాట్లాడాలి, బిజినెస్లో ఎలా పైకి వెళ్ళాలి అన్నీ వాడికి తెలుసు. కానీ వాడి చేతులు కట్టేసేటట్టు నేను ఆ పని చేశాను. నా తప్పు వల్ల ఇలా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నాను అని అంటారు సుభాష్. మామయ్య గారు అలా అనద్దు, తప్పు చేశారు కానీ అవి సరిదిద్దుకునే పనులు కూడా మనం చెయ్యాలి. ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఇక్కడికి ఎండీగా వస్తారు. అప్పటిదాకా మీరు ఎప్పుడూ ఇలా మాట్లాడద్దు అని అంటుంది కావ్య. ఈ క్యాబిన్ వాడి కోసం ఎదురు చూస్తుందమ్మా. నా తప్పుని దాచడం కోసం నా కొడుకు, నా కోడలు ఇంతగా కష్టపడుతున్నారు. ఒక్కొక్కసారి గర్వంగా ఉంది, ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంది అని అంటారు సుభాష్. మావయ్య గారు, మీ క్యాబిన్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేనంతా చూసుకుంటాను అని చెప్పి రాజ్ క్యాబిన్లోకి వస్తుంది కావ్య. ఇక రాజ్ కావ్యకి ఫోన్ చేస్తారు. కళావతి, ఇంకసేపట్లో మీటింగ్ స్టార్ట్ అవుతుంది, దానికి సంబంధించినవన్నీ రెడీ చేసి నా ల్యాప్టాప్లో ఉంచాను. నీ ల్యాప్టాప్కి అవి పంపిస్తున్నాను. ఎలా మాట్లాడాలి, అసలు మన కంపెనీకి ఏం కావాలి అని చెప్పి మొత్తం అంతా అరేంజ్ చేసి పంపిస్తున్నాను అనగానే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరెక్కడున్నా ఈ కంపెనీకి మీ సహాయం కావాలని ఆ దేవుడికి తెలుసు అని అంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అని అంటారు. ఇక రాజ్ సరే అని చెప్పి ఇక కళ్యాణ్ దగ్గరికి వస్తుంది. వదినా, అన్నయ్య పంపించారు, మీరు తీసుకొచ్చారు. ఇది ఎంతకాలం వదినా, ఎప్పటికీ ఇంతేనా? కానీ అలా కాదు వదినా, ఇప్పుడు అన్నయ్య పంపించిన ఇది మీరే క్లయింట్స్తో చెప్పబోతున్నారు. పేరుకు ఆఫీస్కి వస్తున్నాను కానీ నా మనసంతా కవితలపైనే ఉంటుంది వదినా, మీరే చక్కగా క్లయింట్స్కి ప్రజెంట్ చేయగలరు అని అంటారు. సరే కవిగారు అని అంటుంది కావ్య. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక కావ్య మీటింగ్లో రాజ్ లాగే మాట్లాడుతూ ఉంటుంది. క్లయింట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నట్టు సుభాష్ గారు రాజ్ ఏంటి రావటం లేదు అనగానే ఇక రాజ్ గురించి పక్కన పెట్టి సుభాష్ అంటారు, ఈ కంపెనీకి మేమందరం ఒక ఎండీగానే అనుకుంటాం. ఇప్పుడు మా కోడలి వంతు వచ్చింది, అందుకే తనే ఈ కంపెనీని చూసుకోవాలనుకుంటుంది అనగానే, గ్రేట్ అండి, దుగ్గిరాల ఫ్యామిలీ గురించి ఒకప్పుడు విన్నాము. నిజంగా మీ ఇంట్లో అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కావటం లేదు. ఓకే, రాజ్ సార్ ఎలా చేశారో మీరు కూడా మాకు అలాగే చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అనేది ఓకే అయ్యింది అని అంటారు క్లయింట్స్. అందరూ చప్పట్లు కొడుతూ ఇక క్లయింట్స్ అనే వాళ్ళు తృప్తిగా వెళ్ళిపోతారు. ఇక అమ్మయ్య, ఒక పని అయిపోయిందమ్మా అని అంటారు మామయ్య గారు. ప్రతిదానికి భయపడితే ముందుకు వెళ్ళలేము అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా కావ్య ఆఫీస్కి వెళ్లడంతో రాజ్ బాబుతో ఇక సతమతమవుతూ ఉంటారు. వంటగదిలోకి వచ్చి పాలు కాగబెట్టి అలాగే ఇక సిర్లెక్కి వేడి నీళ్లు కాస్తూ ఉంటారు. ఇంతలో బాబు ఏడుస్తూ ఉండగానే పరుగు పరుగున బాబు దగ్గరికి వెళ్తారు రాజ్. ఇదంతా హాల్లో కూర్చొని ఇటువైపు రుద్రాని, అటువైపు స్వప్న, ఇక అపర్ణాదేవి, ధాన్యలక్ష్మి గమనిస్తూ ఉంటారు. స్వప్న వస్తుంది. ఎందుకలా చూసి మీరు చెయ్యవలసింది ఏదైనా ఉంటే చెయ్యొచ్చు కదా, చూస్తూ ఎంతకాలం గడిపేస్తారు అని అంటుంది స్వప్న. ఏ స్వప్న, చీటికి మాటికి నీకు నోరు లేస్తుంది అని అంటుంది రుద్రాని. ఆపండి, చిన్న బాబు వేడుస్తున్నారు, మా కావ్య ఉంటే ఆ బాబుని అలా ఏడవనిచ్చేది కాదు. పైగా రాజ్ అన్ని పనులు చేస్తున్నాడు, కనీసం ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నాం, ఆ బాబుకి వేడి నీళ్లు పాలు కాచివ్వలేమా? కోపం ఎవరి వైపు? రాజ్ కావ్య వైపు. ఇప్పుడు బాబేం తప్పు చేశాడు అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్తుంది స్వప్న. రాజ్, వేడి నీళ్లు అలాగే పాలు నేను తీసుకుని వస్తాను, నువ్వు పైకి వెళ్ళు అని అంటుంది స్వప్న. వద్దు స్వప్న, నా వల్ల మీరు ఎవరు ఇబ్బంది పడద్దు అనగానే, ఇబ్బంది కాదు రాజ్, బాబు ఏడుస్తున్నాడు కదా,
దానికోసమే నేను చేస్తానంటున్నాను అని చెప్పి స్వప్న పాపం పాలని కాగబెట్టి వేడి నీళ్ళను కూడా వేడి చేసి రాజ్కిస్తుంది. రాజ్ ఇక అందరి వైపు చూస్తూ పైకి వెళ్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కావ్య మీటింగ్ పూర్తి చేసుకుని కళ్యాణ్కి చెప్తూ ఉంటుంది. కళ్యాణ్, నేను ఇంటికి వెళ్తాను అనగానే, వదిన మీటింగ్ పూర్తయింది, ఆఫీస్ టైమింగ్స్ అనగానే, కళ్యాణ్, బాబుని ఆయన చూసుకోలేరు, అందుకే బాబు విషయంలో వెళ్ళాలనుకుంటున్నాను, మీరిక టెన్షన్ ఏం పడద్దు అని అంటుంది కావ్య. సరే వదిన అని చెప్పి అంటారు. కావ్య ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది. కావ్య కారులో ఆలోచిస్తూ ఉండగానే ఒక అమ్మాయి పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది. ఇదేంటి, ఆ అమ్మాయి ఎవరు అంత పరిగెడుతుంది? డ్రైవర్ కారాపు అని అంటుంది కావ్య. ఇక కారాపుతారు. ఆ అమ్మాయి దేనికోసం పరిగెడుతుంది? అసలు అక్కడ ఎవరూ లేరు, తన్నెవరైనా తరుముతున్నారేమో చూడు అనగానే, లేదు మేడం, ఎవరు తరమటం లేదు, చూడండి అటు ఇటు ఎవరు జనాలు లేరు అనగానే, మరి ఎటువైపు వెళ్తుంది తను అని చెప్పి ఇక చూసేసరికి తను హుస్సేన్ సాగర్ వైపు వెళ్తూ ఉంటుంది. కావ్యకేదో డౌట్ వస్తుంది. తను ఏదైనా చేసుకుంటుందా ఏంటి అని చెప్పి పరుగు పరుగున తన వెనకాలే వెళ్తూ ఉంటుంది. తనిక కాలువలో దూకబోయే ముందు ఇక కావ్య తన చీరని పట్టుకుని వెనక్కి లాగేస్తుంది. ఎవరు మీరు అనగానే, నేను ఎవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ చచ్చిపోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని అంటుంది. చచ్చిపోకపోతే బ్రతికుండి ఏం లాభం అనగానే, ఏం లాభమో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, కానీ చావు మాత్రం పరిష్కారం కాదు అని అంటుంది కావ్య. మీరు ఎంతైనా చెప్తారు, మీరు ఉన్నత ఫ్యామిలీ, కారులో నుండి కారులో వెళ్తారు, మరి నాకు అలా కాదు కదా, నేనొక అనాథని, నన్ను వాడుకొని ఒకను వదిలేశాడు అని అంటుంది. అతను వాడుకున్నారు అంటున్నారు, మరి మీకు మెలకువ లేదా? ఎదుటవారు మంచివారో చెడ్డవారో అన్నది మీకే కదా తెలియాలి, ఆడవారిగా మనం అది ఆలోచించాలి కదా అని అంటుంది. ఏం చేస్తాను మేడం, ఒక్కొక్కసారి దేవుడు అలా తలరాతల్ని రాస్తూ ఉంటారు, నాకు నా అన్నవాళ్ళు ఎవ్వరూ లేరు, నేను కూడా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని, కానీ ఉద్యోగంలో ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అలా పొరపాటు వల్ల ఉద్యోగంలో తీసేశారు, ఇప్పుడు బ్రతకలేక హాస్టల్లో ఫీజులు చెల్లించలేక నాకు ఏం చెయ్యాలో అర్థం కాదు, అయిన వారు ఒక్కరున్నా వాళ్ళ ఇంట్లో తలదాచుకోవాలనుకున్నాను, కానీ అనాథని కదా మేడం, ఎవ్వరూ లేరు అనగానే, చదువుకున్నానంటున్నావు, ఇంకా ఇలాంటి పనులు చేయడానికి నీకేమీ అనిపించలేదా? అందుకే నువ్వు నాతో పాటు రా అని అంటుంది కావ్య. ఎక్కడికి మేడం అనగానే, నీకు మా ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తాను అంటుంది. మేడం, మీ ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తారా అని అంటుంది. అవును, అదే చెప్తున్నాను కదా, నువ్వు నాతో పాటు రా, మా ఇంటికి వస్తే ఖచ్చితంగా మా ఇంట్లో వారు నీ సమస్యని తెలుసుకొని ఖచ్చితంగా మా ఆఫీస్లో ఉద్యోగం ఇప్పిస్తాము, చాలామంది ఎంప్లాయీస్ మా ఆఫీస్కి అవసరం అనగానే, మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ ఇంటి అడ్రస్సు ఇవ్వండి, నేను వస్తాను అనగానే, అదేం కాదు, ఇప్పుడే మాట్లాడతాను, ఇప్పుడు నువ్వు ఇలాగే చెప్పి మళ్ళీ ఆత్మహత్య చేసుకోవని ఏది గ్యారంటీ, అందుకే నాతో పాటు రా అని చెప్పి కావ్య తనని తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఆమె ఎవరో కాదు, బాబుని కన్నా మాయా. మాయ ఇప్పుడు దుగ్గిరాల ఇంటిని చక్రం తిప్పినట్టు తిప్పబోతుంది. దుగ్గిరాల ఇంట్లో చేరబోతుంది మాయా. మాయని సుభాష్ అలాగే రాజ్కి మాత్రమే తెలుసు, కావ్యకి కుటుంబ సభ్యులెవరికి తెలిసే అవకాశమే లేదు, అందుకే కావ్య కారులో వెళ్తుందని చూసి కావాలని చనిపోవాలని డ్రామా వేసి ఇక దుగ్గిరాల ఇంటికి వస్తుంది మాయా. మాయా అలాగే కావ్య ఇంటికి చేరుకుంటారు. మేడం నేను అనగానే, రండి ఏం పర్వాలేదు అన్నట్టు మీ పేరేంటి అని అంటుంది కావ్య. ఇప్పుడు మాయా అని చెప్తే ఖచ్చితంగా కనిపెట్టేస్తుంది. నా పేరు రాధా మేడం అని అంటుంది. ఓ రాధా గారు రండి, మా అమ్మమ్మ గారు తాతగారిని ఫస్ట్ పరిచయం చేస్తాను అని చెప్పి లోపలికి తీసుకుని వస్తుంది ఇక కావ్య. హాల్లో ఇక సీతారామయ్య గారు అలాగే ఇక ఇందిరాదేవి కూర్చుని ఉంటారు. అమ్మ కావ్య, ఎవరు ఆమె, నీ ఫ్రెండా అని అంటుంది ఇందిరాదేవి. లేదు అమ్మమ్మ గారు అని చెప్పి జరిగిన విషయం అంతా చెప్తుంది కావ్య. అవునా, మంచి పని చేశావు కావ్య, ఇంటికి తీసుకుని వచ్చి అని అంటారు. ఇంతలో అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అందరూ హాల్లోకి వస్తారు. ఓ, మన ఇంట్లో అందరికీ చోటుంటుంది, కానీ ఇంట్లో వాళ్ళే బయటికి వెళ్ళాలని అనుకుంటారు, ఇదేమి విచిత్రమో అని అంటుంది రుద్రాణి. రుద్రాణి, నువ్వు ఎప్పుడూ మన ఇంటి పరువు తీయడానికి రెడీగా ఎందుకు ఉంటావు? కావ్య చేసింది తప్పు మాత్రం కాదు. చూడమ్మా, చదువుకున్న అమ్మాయివి, ఇంకెప్పుడు ఇలాంటివి చెయ్యొద్దు, రేపు ఖచ్చితంగా మా ఆఫీసులో నిన్ను ఎంప్లాయీగా చేర్చుకుంటాము, అలాగే
మా ఇంట్లో నువ్వు ఒక వారం రోజులు ఉన్నాకే నువ్వు మళ్ళీ హాస్టల్కి వెళ్తున్నావు అని అంటారు ఇందిరాదేవి. అవునత్తయ్య, ఎందుకంటే ఆడపిల్లకి కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్గా ఉండాలి. కానీ తను అనాథ కాబట్టి మనమే సహాయం చేద్దాము అని అంటుంది అపర్ణాదేవి. ఇంకే, నీకేం భయం లేదు, రా గెస్ట్ రూమ్ చూపిస్తాను అని చెప్పి కావ్య తనని గెస్ట్ రూమ్కి తీసుకుని వెళ్తుంది. ఇక కావ్య తన రూమ్లోకి వచ్చి, ఏంటి ఈరోజు బాబు మిమ్మల్ని బాగా సతాయించినట్టున్నాడు అనగానే, చూడు కళావతి, నా కొడుకుని నేను చూసుకోగలను అనగానే, సర్లేండి, రేపటి నుండి నేను ఇంట్లో ఉండే అవకాశం ఎక్కువ ఉన్నాయి. కొత్తగా ఒక ఎంప్లాయీని చేర్చుకోబోతున్నాను. నా వర్క్ తనకి నేర్పించబోతున్నాను. అప్పుడు నేను రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే అవసరం ఉండదు అనగానే, అవునా, ఎవరు అని అంటారు రాజ్. ఎవరు అనేది చూస్తారులే అనగానే, అవునులే, ఆఫీస్లో చేరబోయే వాళ్ళ కోసం నాకెందుకు అని అంటారు. అయ్యో, మన ఇంటికే తీసుకొచ్చాను. అత్తయ్య గారితో అలాగే అమ్మమ్మ గారు తాతగారితో కూడా మాట్లాడాను, ఓకే అన్నారు అనగానే, నీకు సహాయాలు చేయడం ఇష్టమే కదా, మరి సహాయమే చెయ్యి అని అంటారు. అవును, భర్త తప్పు చేసినా మన్నిస్తాను. అత్తగారు నాకు ఒక పనిని అప్పగిస్తే చేస్తానని చెప్తాను. ఇలా ఎవరికి నచ్చిన పనులు వాళ్ళకి కావ్య చేస్తూనే ఉంటుంది. సర్లేండి, బాబుని హాల్లోకి తీసుకుని వెళ్తాను. కొంచెం వాడికి కూడా రిలీఫ్ ఉంటుంది, మీకు రిలీఫ్ ఉంటుంది అని అంటుంది కావ్య. ఇక రాజ్ కావ్య వైపు చూస్తూ నాకంటే ఎక్కువగా బాబుని ప్రేమగా చూసుకుంటుంది. ఏంటో ఈ ఆడవాళ్ళు భర్త తప్పు చేసినా ఇంత క్షమించే గుణం ఆడవారికి మాత్రమే ఉంటుందేమో. అమ్మో, నేనెక్కడ తప్పు చేశాను, నేను తప్పు చేయలేదు కదా అని అనుకుంటారు రాజ్. ఇక కావ్య బాబుని తీసుకుని కిందికి వస్తుంది. ఇక ఇటువైపు ఆ మాయ కూడా కిందికి వస్తుంది. ఇక బాబుని చూసి, బాబు మాయను చూసి ఏడుస్తూ ఉంటారు. ఇదేంటి మిమ్మల్ని చూసి ఏడుస్తున్నాడు అని అంటుంది. అయ్యో, నాకు కూడా ఇలాంటి బాబు పుడితే బావుండు అనుకున్నాను అని అంటూ ఉంటుంది మాయ. ఇక రుద్రాని అందరూ గమనిస్తూ ఉంటారు. బాబుని నాకు ఒకసారి ఇస్తారా అని అంటుంది. బాబుని ఇక తన చేతికి ఇస్తుంది కావ్య. బాబు వెంటనే ఏడుపుని ఆపేస్తారు. అయ్యో, బాబు ఏడుపు ఆపేశారు. మిమ్మల్ని చూడగానే అలవాటైపోయింది. బాబుతో కాసేపు ఆడుకోండి, ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది రాధాగారు అని అంటుంది. అవునవును, బాబుతో ఆడుకుంటాను అని చెప్పి ఇక బాబుతో ఆడుకుంటూ ఉంటుంది మాయా. కరెక్ట్గా సుభాష్ అలాగే కళ్యాణ్ ఆఫీస్ నుండి ఇంటికి చేరుకుంటారు. అమ్మ కావ్య, కాఫీ అని చెప్పి పక్కకి తిరిగి చూడగానే మాయ అలాగే తన చేతిలో బాబు గమనిస్తారు. సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, మాయ ఇక్కడుందేంటి, కావాలనే వచ్చిందా, ఇంట్లో అందరికీ నిజం తెలిసిపోయిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు సుభాష్. ఇక రాజ్ కూడా క్యాజువల్గా కిందికి వస్తారు. మాయని చూడగానే షాక్ అయిపోతారు. సుభాష్ ప్రకాష్ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో మాయ బాబుని కావ్య చేతికిస్తుంది. కావ్య గారు, మీ బాబు చాలా బాగున్నాడు, చాలా ముద్దుగా ఉన్నారు. మీరు బాగా మీ బాబుని ప్రేమగా చూసుకుంటారు కదా అని అంటుంది ఇక మాయ సుభాష్ అలాగే రాజ్ వైపు చూస్తుంది. ఇక ఏమీ అనకుండా సోఫాలో కూర్చుంటుంది మాయా. ఇందిరాదేవి అంటుంది, సుభాష్, రాజ్ రండి, మన ఇంట్లో కొత్త అతిథి వచ్చింది, ఎవరా అనుకుంటున్నారా, కావ్య తీసుకుని వచ్చింది అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. అంటే మాయ బ్లాక్మెయిల్ చేస్తూ ఇంట్లో చేరుకుంటుందా, ఇంట్లో వాళ్ళెవరికి తను తెలీదు, మాయ కాకుండా రాధా అని పేరు పెట్టుకుంటుందా అని సుభాష్ అనుకుంటారు. రాజ్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు. మాయ ఇంటి దాకా వచ్చింది అంటే నిజం చెప్తుందా, మమ్మీకి నిజం తెలియకూడదని ఇప్పటిదాకా ఈ రహస్యాన్ని దాచాను, మరి ఇంటికే ఎందుకు వచ్చింది, తనతో మాట్లాడాలి అని చెప్పి బాబుని తీసుకుని పైకి వెళ్ళిపోతారు రాజ్. ఇక రాజ్ మాయని గార్డెన్లోకి రమ్మంటారు. ఎందుకు వచ్చారు అని అడుగుతారు. అదేంటి అలా మాట్లాడుతున్నారు, నా బాబుని మీ చేతికి ఇచ్చాను, నా బాబుని మీరు ఎలా చూసుకుంటున్నారా అన్న టెన్షన్ నాకుండదా, అందుకే వచ్చాను, వెళ్ళిపోతాను అనగానే, మరి మా కావ్య అలా ఎలా మాట్లాడింది, మీరు చనిపోవాలనుకున్నారు కదా అని అంటారు. అవును, నాకేది దారి, నేను అనాథనని తెలిసే మీ డాడీ నా పైన అఘాయిత్యం చేశారు, దానికి బాబు పుట్టాడు, బాబుని ఇంటి వారసుడిగా చేస్తారు, మరి నా గతేం కావాలి, నేను నోరు విప్పి బయటికి నిజం చెప్పనంతకాలం ఎక్కడో అనాథలా ఉండాలి, అందుకే నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఆఫీస్లో వర్క్ చేస్తాను, అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు అనగానే, ఇదంతా నిజమేనా అని అంటారు. నిజం కాకపోతే అబద్ధం అనుకోండి, కానీ ఒకటి మాత్రం నిజం, నేను మీకు అన్యాయం చేసినట్టు నా వైపు మీరు చూడ్డం కాదు,
మీ నాన్నే నాకు మీకు అన్యాయం చేశారు. మీ నాన్న గురించి ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిస్తే ఖచ్చితంగా ఇల్లే ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు నేను వచ్చినందుకు మీరు నాపై కోపాన్ని చూపించినా మీకే నష్టం. కానీ మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను. నా కొడుకుని మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కానీ ఇంట్లో వాళ్ళే ఎవ్వరూ ముట్టుకోవటం లేదు, అంటుకోవటం లేదు. కావ్యగారు మీరే సొంత కొడుకుగా చూసుకుంటున్నారు. కానీ వాళ్ళకి వారసుడని చెప్పి ఈ దుగ్గిరాల ఇంటి వారసత్వం పొంది మీలాగే తను కోటీశ్వరుడు ఎప్పుడవుతాడు? నా బిడ్డని మీరందరూ కలిసి నా బిడ్డని అనాథనైనా చేస్తారు. అందుకే కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండి మీ ఇంట్లో వారు నా బిడ్డని ఎలా చూస్తున్నారన్నది గమనించి మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నాకేమీ మీ ఆస్తిపైన వ్యామోహం లేదు. అలాగని నా బిడ్డని నెగ్లెక్ట్ చేస్తే నేను ఊరుకోను, ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పి మాయ ఇక రాజ్కి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటుంది. ఇదంతా సుభాష్ గమనిస్తారు. ఈ మాయతో చేసిన తప్పుకి నా కొడుకు ఇంటిని మొత్తం నేను ఇబ్బందిలో కష్టాల్లో పడేశాను. ఇలా సైలెంట్గా ఉంటే వర్కౌట్ కాదు, మాయకి కోటింగ్ ఇవ్వాలి అని చెప్పి మనసులో అనుకుంటారు సుభాష్. ఇది ఇలా ఉండగా సేటు ఇక ఇంటికి చేరుకుంటారు. ఇదేంటి సేటు ఈ టైంలో వచ్చారు అని చెప్పి ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఏమైంది సేట్ గారు, ప్రతిసారి మా ఇంటికి ఎందుకు వస్తున్నారు అని అడుగుతారు అపర్ణాదేవి. అమ్మా, ఈ ఇంటి వారితో నాకు సంబంధం ఉంది. మీ ఇంటి వారే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దేవత లాంటి కోడలి దగ్గర ఆస్తి కొట్టేసి ఇదిగో ఈ రాహుల్ రుద్రాణి గారు నా దగ్గర ₹1,00,00,000 తీసుకున్నారు. ₹1,00,00,000 ఇస్తానని వచ్చాను అని అంటారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు. ఇంతలో స్వప్న కిందికి వస్తుంది. తన సూట్ కేసులో ఉన్న ₹1,00,00,000 సేటుకిస్తుంది. ఇక సేటు, అమ్మా, నీలాంటి అమ్మాయికి అన్యాయం చేసినందుకు ఈ అత్త మీద మీ మొగుడు మీద మీరు కేసు పెట్టాలి. కానీ వీళ్ళు చేసిన తప్పుని క్షమించి నాకు ₹1,00,00,000 ఇప్పించారు, వస్తానమ్మా అని చెప్పి సేటు వెళ్ళిపోతారు. ఇక స్వప్న, అమ్మమ్మ గారు, తాతయ్య గారు, ఇప్పుడు క్లియర్గా మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను. నా భర్త నా అత్త కలిసి నా ఆస్తిని కొట్టేసి సేటు దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆ అప్పుని నా మీద వెయ్యాలని చూశారు. కానీ ఆ దేవుడు మాత్రం వీళ్ళ పాపం పండేటట్టు చేశారు. ఇక ఇప్పటికీ వీళ్ళని నేను ఎలా నమ్మాలి అమ్మమ్మ గారు? నా కడుపులో బిడ్డకి సేఫ్ ఎక్కడా? ఇలాంటి బుద్ధి తక్కువ వాళ్ళతో ప్రతిరోజు నేను దినదిన గండంగా బ్రతకాలా? వీళ్ళకి మీరు ఏం శిక్ష వేస్తారు అని అంటుంది స్వప్న. ఇందులో అపర్ణాదేవి అంటుంది, స్వప్న, వాళ్ళకి శిక్ష వేస్తే ఆ శిక్ష కూడా సిగ్గుపడుతుంది. ఆ రోజే చెప్పాను తెలివిగా ఆలోచించమని. నా డౌట్ అంతా రుద్రాని రాహుల్ వైపే. ఎందుకంటే తప్పు చేస్తే కన్న కొడుకునైనా నిన్ను దండిస్తాను. కానీ వీళ్ళు ప్రతిరోజు తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకే ఈ ఇంట్లో వాళ్ళకి ఒక వాల్యూ అనేది లేదు. రుద్రాని కోడల్ని కూతుర్లా చూసుకోకపోయినా పర్వాలేదు, కోడల్ని ఇబ్బంది పెట్టకుండా ఇకనైనా చూసుకోవాలని కోరుకుంటుంది ఈ దుగ్గిరాల ఫ్యామిలీ. రాహుల్, రేపటి నుండి ఖచ్చితంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఆడపిల్ల డబ్బుని కొట్టేసి ఆ డబ్బుతో ఎంజాయ్ చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటారు అపర్ణాదేవి. శభాష్ అత్తయ్య, ఇంట్లో ఇన్ని రోజులు ఇలాంటి వాళ్ళని పెట్టుకొని మనం ఏదో తప్పు చేసినట్టు వీళ్ళ ముందు తల వంచుకునే వాళ్ళం. కానీ తప్పు చేసి కూడా ఇలా పైకి నీతులు చెప్పే వాళ్ళకి తగిన గుణపాఠం ఇకపై చెప్పండి అని అంటుంది కావ్య. ఇక రాహుల్, రుద్రాని, కావ్య, స్వప్న, అపర్ణ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. మాకు అవకాశం వస్తుంది, ఈ ఇంట్లో మేము దొంగలుగా బ్రతుకుతున్నాము, కానీ మీ కుటుంబంలో కూడా అసలైన చిచ్చు ఎప్పుడు వస్తుందో, ఆ దేవుడు మాకు అవకాశం ఎప్పుడు కలిగిస్తాడో అని చెప్పి ఇక పైకి తిట్టుకుంటూ వెళ్ళిపోతారు రుద్రాని, రాహుల్. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.